మాబోటి వారి కంటే అవసరం ఉంది, కానీ బాబు గారికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు, కానీ ఆయన దించడట. ఎన్నిసార్లు ఎందుకు దించవు బాబు గారు అని నిలదీసినా ఆయన పలకడు. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ మనకు దేవుడిచ్చిన వరం. కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాసుని మన రాష్ట్రంలో పూర్తిగా మన విద్యుత్ అవసరాలకు వాడుకోగా మిగిలిన గ్యాసుని పైప్ లైన్ల ద్వారా ఇంటికి గ్యాస్ సరఫరా చేయవచ్చు. కేజీ బేసిన్ అన్నది దేవుడిచ్చిన వరం మన రాష్ట్ర ప్రజలకు. కానీ దాన్ని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ కు కట్టబెట్టారు. ఇప్పుడు మనకేమీ రాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఇది అన్యాయము, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాసు మన ప్రజలకు అవసరాలకు కావాలి. ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా, ఎన్నిసార్లు కేంద్రానికి ఉత్తరాలు రాసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ రోజు కేసీ బేసిన్ నుంచి మనకేమీ రావడం లేదు అంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఆయన స్వార్థం కోసం రిలయన్స్ కు మేలు చేయాలని, రిలయన్స్ సంస్థకు మేలు చేయాలని, ఆయన కావాల్సిన వాళ్లకు మేలు జరగాలని రిలయన్స్ సంస్థకు కేజీ బేసిన్ అప్పగించి వాళ్ళ ద్వారా పెట్టుబడులు ఈనాడులో ఒక్కొక్క షేరుకు 5.5 లక్షల రూపాయల చొప్పున పెట్టించాడు. ఈ ద్రోహము చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు చేశాడు. ఇది అంతా ఇంత కుట్ర కాదండి. 2G స్కామ్ కంటే ఇంకా ఏ స్కామ్ కన్నా కూడా ఇది పెద్ద స్కామ్ అని కాగ్ లాంటి ఎంతో చెప్తున్నాయి. కానీ దాని మీద విచారణ చేయరట. కమ్యూనిస్టు వాళ్ళు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఇప్పుడు 1000 కోట్లు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాని మీద విచారణ చేయరట. Tehelga.com ఈయనకు మించిన అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడు అని అన్నా ఈయన మీద విచారణ చేయరట. IMG కేసులో కోర్టు ఈయన మీద విచారణ జరపాలన్నా జరపరట. MR కేసులో ఆయన భార్య స్థలాన్ని ₹1,00,000 పైగా ఎకరాన్ని అమ్మి 850 ఎకరాలు గవర్నమెంట్ స్థలాన్ని, పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని 26 లక్షలకు అమ్మేశాడు. భార్య స్థలం ₹1 కోటి కంటే ఎక్కువ అమ్మేసి పక్కనున్న గవర్నమెంట్ స్థలము 26 లక్షలకు అమ్మేశాడు. కానీ దాని మీద ఎంక్వైరీ చేయరట. చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు, గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక ప్రతిపక్షం, ఒక ప్రభుత్వం, ఒక ప్రధాన ప్రతిపక్షం ఒకటి కానేకూడదు ప్రజాస్వామ్యంలో. కానీ ఈ రోజు వాళ్ళు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ అనే పేరుతో సిబిఐని వాడుకొని ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మొన్నటికి మొన్న బెయిల్ వస్తుందనంగా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. ఈయన పాదయాత్రలో ఉన్నారు కదా, ప్రజల సమస్యల మీద పంపించారనుకుంటారేమో. కాదు, జగనన్నకు బెయిల్ రాకుండా సాక్షి ఆస్తులను జప్తు చేయించడానికి, ఈడీని ఉసుగొల్పి జడ్జిని ప్రభావితం చేయించడానికి ఆ పని చేశారు. చిదంబరం గారు వీళ్ళు అడిగింది ఆలస్యం కాకుండా వెంటనే ఆ పని చేసేశారు. మరుసటి రోజు అనుకున్నట్టే జగనన్నకు బెయిల్ రాలేదు. ఇంత నీచమైన కుట్రపూరిత రాజకీయాలు మునుపెప్పుడూ చూడలేదు. కానీ దేవుడున్నాడు.
దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చి